బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో కార్యక్రమం నిర్వహించారంటూ కేసు నమోదైంది. కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి తదితరులపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న కాక మొన్న ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. నిన్న ఇన్ఫాక్ట్ ఆయన వెళ్లారు. మిర్చి యార్డ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎటువంటి ఇష్యూ జరిగిందో, ఇష్యూ తలెత్తిందో ఇక్కడ గమనించవచ్చు. మరి ముఖ్యంగా నిన్న ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళిన విజువల్స్ మీరు చూస్తున్నారు వార్తీ స్క్రీన్ మీద. మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న మిర్చి యార్డ్కి వెళ్లారు. అక్కడ ఈ అంశానికి సంబంధించి అనేక అంశాలను, రైతుల అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నికల కూడా అమల్లో ఉందంటూ కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా, మాజీ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఆయన మాట్లాడారంటూ పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతోంది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, మిర్చి యార్డ్లో జగన్కి సంబంధించి ఆ పర్యటన నేపథ్యంలో ఆయన మీద కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, మరి ముఖ్యంగా పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ కూడా పర్యటించారు. ప్రధానంగా మిర్చికి సంబంధించి ధర తగ్గుతుంది, దాంతో రైతుల్ని పలకరించడానికి, పరామర్శించడానికి, వాళ్ళ మద్దతుగా ఉండటానికి వస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే జగన్ పర్యటనకు సంబంధించి ముందుగానే అనుమతి ఇవ్వటానికి అయితే మాత్రం పోలీసులు నిరాకరించారు. అలాగే అధికారులు కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉండటంతో నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ గా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, మీరు రావటానికి వీల్లేదు, వస్తే ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద వస్తుందని చెప్పడం కూడా జరిగింది. సో దీంతో అయినా రావడంతో ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద జగన్ తో పాటు మరికొంతమంది మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగనే ఆ పార్టీ నేతలైనటువంటి కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇలాగ వీళ్ళ ప్రస్తుతం అయితే మాత్రం మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్చి యార్డ్లోకి ఒక కాన్వాయ్ తో రావటము, అలాగనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదైతే రైతుల్ని మాట్లాడటం ఇవన్నీ జరిగింది. అయితే ఈ సమయంలోనే మిర్చి యార్డ్లోకి రావటానికి ముందు, వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఇక్కడ ఎటువంటి రాజకీయ సమావేశాలు కానీ సభలకు కానీ అనుమతి లేదని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కంటిన్యూగా ఆ మైకుల్లో ప్రచారం అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మిర్చి యార్డుకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు. అలాగనే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా క్లియర్ గా ఫస్ట్ కాడి నుంచి చెప్తూ వచ్చారు. హెల్త్ అధికారులకు కూడా సూచించారు, ఎటువంటి రాజకీయ సమావేశాలకి అనుమతి లేదు, వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఆమె ఎన్నికల అధికారిగా ఉన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ వైలేషన్ చేశారు కాబట్టి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన సెక్షన్లకు సంబంధించి పోలీసులు ఇప్పటికీ అధికారికంగా చెప్పనప్పటికీ కూడా ప్రధానంగా అక్కడ ఉద్యోగులకి, సిబ్బందికి, విధులకు ఆటంకం కలిగించారు. ఎందుకంటే వందల సంఖ్యలో రావడం, కాన్వాయ్ తో రావడంతో అక్కడ రెగ్యులర్ గా డ్యూటీ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. సో విధులకి ఆటంకం కలిగించారనేది కావచ్చు. అలాగే అక్కడ ట్రాఫిక్ కి సంబంధించి చాలా తీవ్ర ఇబ్బందులు జరిగాయి. ఏదైతే జగన్ వచ్చిన సమయంలో భారీ స్థాయిలో వాహనాలు రావటం, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు, అలాగే మిగతా చాలా ఇబ్బందులు జరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు, విధులకు ఆటంకం కలిగించారని, ఎలక్షన్ కూడా ఉల్లంఘించారని, ఇలాగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది చెప్పనప్పటికీ కూడా జగన్ తో మాజీ ముఖ్యమంత్రి దాంతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చే అంశానికి సంబంధించి ఏమనడం జరుగుతోంది? ఎప్పుడు నోటీస్ ఇవ్వబోతున్నారు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుతోందా? సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసు నమోదైనట్లయితే మాత్రం ఇప్పటికే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫర్దర్ గా ఆ పార్టీకి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఏదైతే ఉందో, సో లీగల్ సెల్ ఈ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాంటి ఫర్దర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఇంకొంచెం సేపట్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏ సెక్షన్ల కింద
కేసు నమోదు చేశారు, అలాగనే ఎంతమంది మీద కేసు నమోదు చేశారని కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇక్కడ 8 మందితో ఇప్పటి ప్రస్తుతానికైతే 8 మంది మీదనే కేసు నమోదు చేసినట్లు చెప్పినప్పటికీ కూడా మరింత అదనంగా మరికొంతమంది పేర్లు కూడా చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే చాలా మంది నేతలు వచ్చారు. వాళ్ళు మొదటగా ప్రధానంగా ఇక్కడ ఈ విధంగా జనాలు రావటం కావచ్చు, అలాగనే పార్టీ కార్యక్రమం లాగా జరగటం కావచ్చు, వీళ్ళందరూ రావటానికి ప్రధాన కారణం మాజీ సీఎం జగన్ తో పాటు వీళ్ళందరూ కాబట్టి. సో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, కొడాలి నాని వీళ్ళందరూ రావటంతో సో వీళ్ల మీద కేసు నమోదు చేశారు. అలాగనే వీళ్లతో పాటు ఎవరెవరు వచ్చారు అనే దాని మీద కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సో వీళ్లతో పాటు మరికొంతమంది కూడా ఈ కేసులో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వీళ్లే ఏదైతే మాజీ సీఎం జగన్ తో పాటు మిగతా 8 మంది నేతలు కూడా వచ్చారు కాబట్టి సో వాళ్లతో పాటు ఎవరెవరు వచ్చారనేది తెలుసుకొని వాళ్ల మీద కూడా ఈ కేసులో ఇన్క్లూడ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని పోలీసుల్ని మరికొద్ది సేపట్లో అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా ఇక్కడ కొడాలి నాని కావచ్చు, అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఈ రోజు నోటీస్ ఇచ్చి ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులు ఏమంటున్నారు ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం, లేకపోతే కేవలం నోటీసులు మాత్రమే పరిమిత అవకాశం ఉంది ఈ రోజు? సచిన్, దీనికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ వైలేషన్ కి సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇక ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అవి బెయిలబుల్లా నాయినబులబుల్లా అనే సెక్షన్లు అనే దానికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు ఆ పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం లేదు. మొత్తం మీద అయితే మాత్రం కేసుకు సంబంధించిన వివరాలు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే వివరాలు అయితే మాత్రం పోలీసులు చెప్పే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. అయితే ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు లీగల్ గా కోర్టులో ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలకైతే మాత్రం సమాచారం ఇచ్చారు, కేసు నమోదైంది. అలాగనే ఎలక్షన్ కోడ్ వైలేషన్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఫర్దర్ గా కోర్టులో న్యాయ పోరాటం చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే అంబటి రాంబాబు, కొడాలి నాని వీళ్ళు ఈ రోజు ఈ అంశానికి సంబంధించి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత ఎవరైనా సరే చట్టం దృష్టిలో వాళ్ళు రావాల్సిందే, న్యాయస్థానానికి రావాల్సిందే. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఏదైతే కౌంటర్ దాకా కోర్టులో లీగల్ గా ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు క్లియర్ గా చెప్తున్నారు, ఎలక్షన్ కోడ్ అనేది వర్తించదు, మాకు వర్తించదు. ఎందుకంటే మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అసలు పోటీయే చేయట్లేదు, మేము చేసేది రాజకీయ ప్రచారం కాదు. ఎన్నికల కూడా ఉల్లంఘనకి సర్టన్ గా కొన్ని రూల్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మైకు పెట్టడం అలాగే ప్రచారం చేయటం కావచ్చు, మాకు ఓటేయమని అడగటం కావచ్చు, ఇలాంటివి ఎన్నికల ప్రచారం కింద వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము అసలు పోటీ చేయట్లేదు, తమ అభ్యర్థే లేడు. అలాంటప్పుడు ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఎలాగొస్తుంది అని కూడా నిన్న అంబటి రాంబాబు కూడా మనతో ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అసలు ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఏ విధంగా వస్తుంది, మేము అసలు ఈ పోటీయే చేయట్లేదు, పోటీ చేసే రాజకీయ పార్టీకి ఎలక్షన్ కోడ్ వైలేషన్ అనేది ఎలాగొస్తుంది, అలాగనే మేము ఓట్లు అడగట్లేదు, రాజకీయ పార్టీ నిబంధనల ప్రకారం. ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి రామారావు, ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల్లో మేము పార్టీ ఇన్ఫాక్ట్ ఎన్నికల్లో మేము పాల్గొనట్లేదు, ఎన్నికలు మాకు సంబంధం లేదంటూ కూడా వైసీపీ కీలక నేతలు రియాక్ట్ అయిన సందర్భం. మరి ముఖ్యంగా అంబటి రాంబాబు ఇదే అంశానికి సంబంధించి రియాక్టర్, ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇక్కడికి రావద్దు. ఇక్కడ మిర్చి యార్డులో కూడా అనౌన్స్ చేస్తున్నారు, రాజకీయ పార్టీల నాయకులు ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు అని. ఎవరన్నా చేస్తున్నారు నాకు అర్థం కాల. రాజకీయ సమావేశాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదు, ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. మేము వస్తున్నది ఎన్నికల ప్రచారానికి కాదు, సభలు నిర్వహించటం లేదు, మైకు పెట్టడం లేదు. మిర్చి యార్డులో రైతులు ఉదయాన్నే వచ్చి మిర్చి అమ్ముకుంటారు కాబట్టి వారితో మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అయ్యి ధరలు ఎలా ఉన్నాయి, పెట్టుబడులు ఎలా ఉన్నాయి తెలుసుకొని ప్రభుత్వానికి ప్రజలకి తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కోడ్కు దీనికి సంబంధం ఏంటి, మేము పోటీ చేయటం లేదు,
ఇక్కడికి వచ్చి ఏమండి ఎమ్మెల్సీలు ఓట్లు వేయమని అడుగుతామా మేము వీళ్ళందరినీ? వీళ్ళందరూ రైతులు కదా, ఉండాలి కదా, వాళ్ళని అడగని చెప్తారు. ఏదో ఒక విధంగా అడ్డం పెట్టాలి, రైతుల యొక్క గోడు ప్రపంచానికి తెలియకూడదు అనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం తప్ప వాట్ ఈజ్ ఎలక్షన్ కోడ్? నేను ఒక మాట అడుగుతా, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో కూడా ఉందిగా. మరి కృష్ణా జిల్లాలో నేను వంశీని పాటించడానికి వెళ్ళినప్పుడు మరి పోలీసు బందోబస్తు అంతా ఇచ్చారుగా, మరి అప్పుడు లేదా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనేది నా ఆరోపణ. రైతుల్ని నాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వాలి, ఇంటర్ఫీర్ అయ్యి మంచి ధరకు కొని నిల్వ చేసుకోమనండి ప్రభుత్వాన్ని, లాభం వచ్చినప్పుడు అమ్ముకోమండి. ఇప్పుడు రైతు ఏమైపోతున్నాడు? తేజ అనేది అతి డిమాండ్ ఉన్నటువంటి మిర్చి వాళ్ళ 12,000 కొనే దిక్కు లేదు, మామూలు అయితే 8,000. దానిలో తాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రకంగా చెరుసకం వస్తుందన్నారు. ఈ విధంగా ఇది గవర్నమెంట్ ప్రిమిసెస్ కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము రావద్దు అని చెబుతున్నాము. వస్తే ఫర్దర్గా యాక్షన్ తీసుకోమండి, మనకేం అభ్యంతరం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకోమనండి. చట్టం తెలిసిన వ్యక్తులం, కోడ్ ఆఫ్ కాండక్ట్ తెలిసిన వ్యక్తులం. కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇక్కడ ఎక్కడా కూడా వైలేట్ చేయటం లేదు. ఇది రాజకీయ సభ కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయటం లేదు. ఈ విషయాన్ని కూడా మర్చిపోయి రాజకీయ కక్షగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ రాకూడదు, రైతులతో మాట్లాడకూడదు, రైతులతో మాట్లాడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఏ యాక్షన్కైనా ఓకే, ఏ యాక్షన్కైనా సిద్ధం, ఏ చర్య తీసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం. దాంతోపాటు ఇది వైలేషన్ కాదు, ఎందుకంటే మేము ఎన్నికల్లో పాల్గొనట్లేదు, మాకు అసలు ఎవరికి మద్దతు మేము తెలపట్లేదు, మేము పాల్గొనట్లేదు, ప్రచారం చేయటం లేదు, ఎవరికి మద్దతు తెలపడం లేదు. అలాంటప్పుడు మాకు ఈ వైలేషన్కి సంబంధించి సంబంధం ఏంటి అంటూ కూడా చెప్పడం జరుగుతోంది అంబటి రాంబాబు, మాజీ మంత్రి. అక్కడ జరిగిన నిన్న ఆ సిచ్యువేషన్కి సంబంధించి మిర్చి రైతులను కలవడానికి వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రిగా కలవడానికి వెళ్ళారు, వాళ్ళ కష్టాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇదంతా జరిగింది తప్ప ఇది వైలేషన్ ఎలా వస్తుందంటూ కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ భావించడం జరుగుతోందా, అరెస్టుకు తాము సిద్ధంగా ఉండాలను లేకపోతే దీన్ని ఎదుర్కోవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామారావు, ఇటు వైసీపీ ఎటువంటి వ్యూహంతో వెళుతోంది, మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది వైలేషన్ మాకు సంబంధం లేదంటూ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ వర్షన్ ఏంటి, ఏం చేయబోతోంది? ఖచ్చితంగా ఈ ఘటనకు ఏదైతే ఈ కేసుకు సంబంధించుకున్నట్లయితే వాళ్ళు లీగల్ గా తెలుసుకుంటామని క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే కోడ్ ఉల్లంఘన అనేది తమకు వర్తించదు అని వాళ్ళు క్లియర్ గా నిన్న చెప్పారు, ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ లీగల్ గానే తాము చట్టపరంగా న్యాయపరంగా తెలుసుకుంటాం, ఎందుకంటే తాము పోటీ చేయట్లేదు. అలాగనే మొదటి నుంచి కూడా వాళ్ళు కక్ష సాధింపు వైఖరిలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ పోటీలో లేనప్పుడు ఆల్రెడీ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు తమ పార్టీ అసలు పోటీలో లేదు, తమ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టలేదు, మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. సో క్లియర్ గా చెప్పారు. సో అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వైలేషన్ జరుగుతుంది, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా క్లియర్ గా తెలుసు మాకు చట్టం. ఎందుకంటే అంబటి రాంబాబు ఆల్రెడీ అడ్వకేట్ గా ఉన్నారు. సో మాకు చట్టం కూడా తెలుసు, చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తులం మేము. సో ఇక్కడ ఎక్కడ కోడ్ ఉల్లంఘన అనేది జరగలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అయితే పోలీసులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు ముందు నుంచి చెప్తున్నారు. ఎందుకంటే మిర్చి యార్డ్ అనేది గవర్నమెంట్ ప్రెమిసెస్. సో ఆ ప్రెమిసెస్ లోకి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత కానీ ఇంకొకళ్ళు కానీ రావాలి అంటే సో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అది గవర్నమెంట్ ప్రెమిసెస్ కాబట్టి అనుమతి తీసుకోవాలి. సో అలాగనే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో అది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేయటం అంటే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళైతే మాత్రం మేము చట్ట న్యాయపరంగా పోరాటం చేస్తాము, ఇది తప్పుడు కేసు, ఇది కావాలనే కక్ష సాధింపు వైఖరితో పెట్టుకున్నటువంటి కేసు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో నల్లపాడు పోలీసులు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ మొదటి నుంచి చెప్తున్నారు, కక్ష సాధింపు వైఖరిలో భాగంగానే ఈ విధంగా చెబుతున్నారు, ఏదైతే పర్యటన ఎదుర్కోవాలి రాకూడదు అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అయితే మాత్రం చట్టపరంగానే ఎదుర్కొంటామని చెప్తున్నారు. రామారావు, ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొడాలి నానితో పాటు అంబటి రాంబాబు, వీళ్ళిద్దరి పేర్లు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి జగన్కి సంబంధించి ముందు నోటీస్ ఇవ్వడమో లేకపోతే
దానికి సంబంధించి చట్టపరంగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే విచారణకు పిలిచే అవకాశం ఉందా అనుకుంటున్నారా? మరి ముఖ్యంగా ఎటువంటి చర్చ జరుగుతుంది టీడీపీలో కావచ్చు లేకపోతే వైసీపీలో కావచ్చు? సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద కేసు నమోదు చేసినట్లయితే సమాచారం ఇస్తారు. సో దీనికి సంబంధించి అయితే అరెస్టులు అయితే ఉండవు. సో సమాచారం ఇస్తారు. ఫర్దర్ గా వాళ్ళు వైలేషన్ ఆఫ్ కోడ్ కాబట్టి వాళ్ళు కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ కోర్టులో ఏదైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారో లేదా అనే దాని మీద వాదనలు జరుగుతాయి. అలాగే దీంతో పాటు మరికొన్ని సెక్షన్లు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే విధులకు ఆటంకం కలిగించారు, ఎందుకంటే మార్కెట్ యార్డ్ లోకి భారీ స్థాయిలో రావటము, అలాగే అక్కడ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. సో అక్కడ కొంత ఉద్యోగుల విధులకి కూడా ఇబ్బంది కలిగింది అని ప్రధానంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ఈ నేపథ్యంతో పాటు అక్కడ ట్రాఫిక్ జామ్ భారీ స్థాయిలో అయింది. భారీ స్థాయిలో జనాలు రావటం, వెహికల్స్ వేసుకొని రావడంతో ట్రాఫిక్ జామ్ గురైంది. అంటే పబ్లిక్ కి ఇబ్బంది కలిగించారనే సెక్షన్లు కూడా కేసు నమోదు చేసినట్లు మనకున్నటువంటి సమాచారం. సో వీటన్నిటి నేపథ్యంలో ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. అయితే వీటన్నిటికీ సంబంధించి సో ఇవి అంతా అవైలబుల్ సెక్షన్లు కాబట్టి సో దీనికి సంబంధించి ఫర్దర్ గా కోర్టులోనే లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇవి కాకుండా ఇంకేదైనా అదనంగా సెక్షన్లు పెట్టారా లేదా అనేది అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించలేదు. కేవలం కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అలాగే మరికొంతమంది మీద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నదని మనకున్నటువంటి సమాచారం. సో ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, సో అన్నిట్లో అవైలబుల్ సెక్షన్లు, నాన్ అవైలబుల్ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత హైకోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి స్పెసిఫిక్ గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కోడ్ వైలేషన్ కిందకి రావు అనేది అయితే మాత్రం వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్నటువంటి వాదనగా ఉంది. సచిన్, ఒక్కసారి మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఫోన్లలో రింగ్ అవుతుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే కనుక. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. ఒకవేళ ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ కీలక నేత, ఆయన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కేసు నమోదైన అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భం నిన్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన అంశానికి సంబంధించి ఒకవేళ ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు రెండు రోజుల క్రితం ఇటు వంశీని పరామర్శించిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటు పోలీసులు ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్టలుడదీసి అంశాన్ని అనే పదాన్ని ఉపయోగించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. అది జరిగిన 2 రోజులకే కేసు నమోదు కావడం యాదృచ్ఛికమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రోజు ఆయన ఏమన్నారో చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.